మనం ఒక పెద్ద ప్రాజెక్ట్ కట్టుకోవాలంటే చాలా బలంగా నిర్ణయాలు తీసుకొని వేలాది కోట్ల రూపాయలు ఇచ్చుకుంటున్నాం. కానీ అదే విద్యా వ్యవస్థ, లక్షలాది మంది పిల్లలు చదువుకునే విద్యా వ్యవస్థ కోసం మనం అంత బలమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతా ఉన్నాం. సో అనేక మంది మేధావులతోని ఈరోజు చర్చ ప్రారంభించినాం. మనం తెలంగాణ రాష్ట్రంలో అల్టిమేట్గా ఒక కాంప్రిహెన్సివ్ విద్యా బోధన పద్ధతి ఉండాలి. బోధించేటటువంటి అధ్యాపకులకు మంచి జరగాలి, చదువుకునే పిల్లలకు మంచి జరగాలి. అన్నిటికన్నా ఎక్కువ రేషియో పెడుతున్నాం మనం, 16 మంది పిల్లలకు ఒక టీచర్ ఉండాలి. ఆ లెక్కను చూస్తే మన దగ్గర 3.5 లక్షల మంది టీచర్లు ఉండాలి మరి, కానీ ఉన్నది 1,20,000 మంది టీచర్లు. సో మనం 1,20,000 మంది టీచర్లను పెట్టుకొని ప్రభుత్వ స్కూళ్ళను బాగు చేస్తామంటే అయ్యే పని కాదు. డెఫినెట్గా ఎక్కువ టీచర్లను ఫస్ట్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకే రోజు సరికాదని అందరికీ తెలుసు, కానీ దాన్ని ఎట్లా ఒకటిగా పద్ధతిగా ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, ఇట్లాంటి అంశాల మీద ఒక ప్రెషర్ గ్రూప్గా ప్రభుత్వాల మీద ఒక పాజిటివ్గా ఒత్తిడి పెంచుతూ పిల్లలకు, తెలంగాణ సమాజానికి మంచి జరిగే విధంగా కృషి చేస్తాం. దానికోసమే ఇవాళ ఈ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం జరిగింది. అనేక మంది మేధావులు వచ్చారు, వారందరికీ ధన్యవాదాలు. అనేక మంది సంఘాల వాళ్ళు వచ్చారు, వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు.